ఈ వారం అంతా కూడా ముందు మనం చెప్పుకున్నట్టుగానే పొంగనాలు స్పెషల్. సో నాకైతే ఈరోజు కొంచెం ఆకలి ఫాస్ట్గా వేస్తుందండి, పొద్దున్నే ఆకలి వేసేస్తుంది. అందుకనే ఏమాత్రం లేట్ చేయకుండా ఇన్స్టెంట్గా ప్రిపేర్ అయిపోయేటువంటి ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలని ఇవాళ మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నేను మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? సో రెడీయా? సో లెట్స్ స్టార్ట్. సో ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇందులో పెరుగు, అలాగే అటుకులు అంటారు కదా, సో అటుకులు అండ్ రవ్వ అండ్ అలాగే సోయి కూర, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఉండేవి తీసుకుందాము. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ అటుకులు తీసుకుని అటుకుల్ని మనం కొంచెం వాటర్ వేసి నానబెడదాం, సో దట్ స్మూత్ గా అయిపోతాయి కదా. అందుకని ఒక కొద్దిసేపు మనం అటుకుల్లో వాటర్ వేసేసి నానబెట్టేద్దాము. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తానంటే మిక్సింగ్ బౌల్ తీసుకుని, మనం ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులో మనం ఏం వేస్తామంటే పెరుగు, అలాగే కార్న్ ఫ్లోర్ పౌడర్, ఇవి వేస్తే కొంచెం మనకి ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసినా కూడా మంచిగా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట. సో ఒక స్పూన్ తీసుకుంటాను. ఫస్ట్ ఏం వేస్తానంటే రవ్వ. ఓకే, ఈ రవ్వ వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఒక 3 స్పూన్స్ రవ్వ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి. సో ఇప్పుడు ఏంటంటే సోయి కూర వేస్తున్నాను. సోయి కూర చాలా మంది కొంచెం చేదుగా ఉంటుంది అని చెప్పేసి తినడానికి ఇష్టపడరు, కానీ ఏంటంటే చేదుగా ఉన్నటువంటి ఫుడ్స్ లోనే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఇది తీసుకుంటే హెల్త్ కి చాలా మంచిది. అందుకని ఇది కూడా నేను వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. సన్నగా తరిగిన సోయి కూర వేసాను. అలాగే ఇందులో కరివేపాకు ఒక 1/2 స్పూన్ అంతే, కరివేపాకు రెబ్బలు. అలాగే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర, ఇది కూడా వేసుకుందాం. ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్ని కూడా మన డైట్ లో ఎంత చేర్చుకుంటే మనకు అంత మంచిది కాబట్టి ఇవన్నీ మనం వేసుకున్నాము. ఇంకా అల్లం ముక్కలు చాలా చిన్నగా కట్ చేసాము అల్లం, సో ఈ అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నాను, ఇది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు సాల్ట్. ఓకే, సాల్ట్ వేస్తాను. ఇదేంటి సాల్ట్ లాగే ఉంది అనుకుంటున్నారు కదా, ఇది సోడా. సో సోడా కొంచెం వేసాను. ఓకే, ఇప్పుడు ఇందులో మనము బియ్యపిండి వేస్తున్నామండి. బియ్యపిండి కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే పెరుగు వేద్దాం. మనము ఇన్స్టెంట్ గా చేస్తున్నాం కాబట్టి ఇందులో పెరుగు వేస్తున్నాం, ఎందుకంటే పులుపు కానివ్వండి లేదా ఆ స్మూత్నెస్ కానివ్వండి రావాలి అంటే పెరుగు వేస్తేనే అది వస్తుంది. తర్వాత అటుకులు కూడా వేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఇప్పుడు, ఎందుకంటే పొంగనాలు వేయడానికి కొంచెం మనకి ఈజీగా ఉండాలి కదా. అలానే మరీ లిక్విడ్ లాగా కూడా చేసుకోకూడదు, కొంచెం వాటర్ అయితే సరిపోతాయి. సో ఎర్లీ మార్నింగ్ మనం హడావిడిగా ఉన్నప్పుడు ఆఫీస్కి స్కూల్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది అన్నప్పుడు ఇలా ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యేవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం పొంగనాలు. ఇప్పుడు ఏం వేస్తున్నానంటే అటుకులు. ఫస్ట్ మనం వాటర్లో నానబెట్టుకున్నాం కదా అటుకులు, కొంచెం స్మూత్ అవ్వడానికని ముందే నానబెట్టేశాను. సో ఫైనల్గా లాస్ట్లో ఇవి కలుపుతున్నాను ఇందులో. ఇప్పుడు ఏం చేద్దామంటే మిక్సింగ్ అయిపోయింది, పొంగనాలు ప్లేట్ పెడదాం. పొంగనాలు ప్యాన్ పెట్టేసుకుంటే అది హీట్ ఎక్కుతుంది, తర్వాత మనం పొంగనాలు ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? సో ప్యాన్ తీసుకొస్తాను. స్టవ్ ఆన్ చేసుకుని పొంగనాలు ప్యాన్ పెట్టేశాను. ఓకే, ఇది కొంచెం గట్టిగా ఉంది కదా పేస్ట్, సో ఫైన్గా మనము
అంటే అటుకులు వేసాం కదా, అదంతా కూడా మెత్తగా అయిపోవాలన్నమాట. అందుకని కొంచెం మనం ఎక్కువగా మిక్సింగ్ చేద్దాం. కొంచెం ఆయిల్ వేద్దాం దీంట్లో. పొంగనాలు ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా, అందుకని కొంచెం ఆయిల్ వేసుకుని ఓకే. సో ఆయిల్ వేసేసాము. ఇప్పుడు పొంగనాలు బ్యాటర్, మనం ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకున్న పొంగనాల బ్యాటర్ రెడీగా ఉంది కదా, ఇది వేసేసుకుందాం. చూసుకొని జాగ్రత్తగా వేసుకుందాం. సో ఈవెన్ గా అన్ని పొంగనాలు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాము. ఓకే. సో బ్రేక్ఫాస్ట్ షోలో మనం ఇప్పుడు వెరైటీగా పొంగనాలు ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. సో పొంగనాలు రెడీ అయిపోయాయి, ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు. ఒక్కసారి తిప్పేద్దాము. ఓకే అండి, ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు రెడీ అయిపోతున్నాయి. సో మరి ఒక్క 1 minute లో ఇది ప్రిపేర్ అయిపోతుంది. ఆ లోపు నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తాను. ఇంకా అయిపోయింది మొత్తం. సో సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటే రెడీ అయిపోతాయి మన ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు. సో 1 minute. చూసారా, మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీ అయిపోయింది. చక్కగా పెట్టేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఒక్క 1 minute వెయిట్ చేస్తే ఇది కూల్ అయిపోతుంది. నెమ్మదిగా స్పూన్తో ఒక్కోటి మనం తీసి పక్కన పెట్టుకుందాం నెమ్మదిగా. ఓకే అండి, సో చూస్తున్నారు కదా, రెడీ అయిపోయాయి ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేయండి. ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, అటుకులు 1 కప్పు, పెరుగు 1 కప్పు, సోడా ఉప్పు చిటికెడు, జీరా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1/2 కప్పు, సోయ్ కూర 1 కప్పు, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, అల్లం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె తగినంత. ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో బొంబాయి రవ్వ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సోయ కూర, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి సోడా కూడా వేసేసి బియ్య పిండి, పెరుగు వేసి బాగా కలిపి నానబెట్టిన అటుకులు కూడా వేసి బ్యాటర్ లాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు పొంగనాల పాన్ పెట్టి ఈ మిశ్రమాన్ని పొంగనాలు లాగా వేసేసి నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు రెడీ.